ఫ్రెండ్స్ ఇవాళ మనం డ్రైవ్ బ్యాక్ బండి వెనక్కి తిప్పమంటున్నాడు. ఈ మూవీ సైలెంట్ చూసాక మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవగానే మనం ఒక అడవిలో ఉంటాం. ఒక్క మూవీ అంతా అడవిలోనే ఉంటాం అనుకోండి. ఇక్కడ మనం ఈ పప్ప వాళ్ళ కొడుకు ఇంకో పప్ప తండ్రి కొడుకులు ఇద్దరిని చూస్తాం. పిల్లోడు ఒక రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాయన పక్కింటి అమ్మాయి కుందులుగుంట ఆట ఆడదామని పిలిచింది, నేను వెళ్తాను అని అంటాడు. వాళ్ళ నాన్న ఏమో కుందులుగుంట ఆట ఆడతావా, నీకు ఇంకో ఆట చూపిస్తాను పదరా అని చెప్పి వాడిని పట్టుకుని అడవిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే జింకల్ని వేటాడడానికి కొంచెం లోపలికి వెళ్తాడు. సల్మాన్ ఖాన్ రాకముందే ఒక జింకను ముందే చూసేసుకుని వేటాడి చంపేసి అక్కడ పడేసి ఉంటది. ఇప్పుడు వీళ్ళ నాన్న ఒక కత్తి తీసి మనోడికి ఇచ్చి, ఇదిగో దీంతో ఆ జింక తోలు మొత్తం నీట్ గా ఒలిచేసి దాని తర్వాత ఆ జింకని ముక్కలు ముక్కలుగా కైమా కింద సగం కీమాకి సగం ఫ్రైకి కొట్టేసాయి. దాని తర్వాత అమ్మాయిలతో కుందులు కొంటాడతావు ముగ్గులు వేసుకుంటావు నీ ఇష్టం అన్నాడు. పెద్ద సైకోగాడ్లా ఉన్నాడు ఇలా బాబు. మనోడేమో దీన్ని చూస్తే బాగా భయపడిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నేమో కొయ్యి ఏసే నడుస్తా ఉంటాడు. సడన్ గా కట్ అయితే కొన్నేళ్ల తర్వాత అప్పుడే మనం వీడని చెప్పి ఇతన్ని చూస్తాం. ఇతనికి నిన్నే పెళ్లి అయింది, భోజనాలు కూడా పెట్టేది. మనోడు ఒలివియా అని చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రెజెంట్ ఈవిడ ప్రెగ్నెంట్ కూడా. నిన్నే కదా పెళ్లి అయింది అన్నావంటే అయితే మాత్రం ఏమైంది, గంజి జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందనుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఒకదంటే ఒక బాగా ఇష్టం, పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మధ్యలో ఈ మందంతా మళ్ళీ ఎందుకు పిలిచారంటే ఓకే ఏదో పార్టీ. అప్పుడే ఫ్రెండ్ వచ్చి పెళ్లి అయిపోయింది, ఏందైతే హనీమూన్ ఎప్పుడు, ఫస్ట్ నైట్ ఎప్పుడు అని అడుగుతుంటాడు. బేసిక్ గా అయితే ఏదో నోట్లోకి ఆ ప్లేట్ కుక్కేసి ఉండేవాడు. ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా అయితే మళ్ళీ ఫస్ట్ నైట్ అంటాడేంది. వీడు ఏమంటాడంటే మీరందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోయాక మేము హనీమూన్ కి వెళ్ళడానికి ప్లాన్ వేసుకున్నాం, నువ్వు ఎంత తొందరగా మెక్కిసేస్తే మేము అంత తొందరగా వెళ్తామని అంటాడు. వీడికి కూడా అర్థం అయిపోయింది, తొందరగా తీసి అడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా హనీమూన్ ప్లాన్. అలా వీడంటున్నానే, వీడు ఎవడో కాదు, పక్కింటి అమ్మాయితో కుందులుగుంట ఆట ఆడడానికి పోతా అన్నాడు ఆడే ఈడ పక్కింటి అమ్మాయిని పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఈ ఉద్దేశంతో అన్నాడని చెప్పి వాళ్ళ అయ్యకు అర్థమైనట్లేదు పాపం. అయితే వీళ్ళు వెళ్తున్నారని చెప్పి ఎమర్జెన్సీ సప్లైస్ చాలా తీసుకొచ్చి ఆ కారు లోపల పెట్టుంటాడు. ప్యాకెట్లు ఉంటాయి లోపల. ఇలా కొడుకు మాత్రం అవన్నీ చూస్తే అస్సలు నచ్చదు. అంటే వీళ్ళ నాన్న ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటాడు వీడితో పాటు ఎప్పుడు. అంటే పాపం చిన్నప్పుడు జింక తోలు కొయ్య అంటే ఇటు కొయ్యలేకపోయాడు. అంటే ఎట్టకొస్తాడు వాడేమో మటన్ షాప్ లో పని చేసాడు. అప్పటి నుంచి ఇలా బాబు దేనికి పనికాడని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఆ విషయం వీడికి నచ్చదు. సైలెంట్ ఒలివియా ఇంకా వీడిద్దరు కలిసి కార్ ఎక్కి బయలుదేరిపోయి ఉంటారు హనీమూన్ కి. వీళ్ళు బండి వేసుకుని పోతూ ఉంటే సడన్ గా అంటే దారిలో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి పెట్టాడు. అది చూస్తూ ఉంటాడు. అప్పుడే ఓ బండి ఇలా ఎదురుగా వచ్చింది. కొంచెంలో జస్ట్ మిస్ లో యాక్సిడెంట్ అయిపోయి ఉండేది. ఇద్దరు పిచ్చిగా భయపడిపోయి బయటకు వస్తారు. ఒలివియా అయితే వీడిని బండ బూతులు తిట్టింది. నీకు బండి నడపడం కూడా రాదా అని చెప్పి తిడుతుంటది. వీడియో నేను నిజంగా చూడలేదు, వాడు ఎక్కడి నుంచో సడన్ గా వచ్చేసాడు, కొంచెం డిస్టెన్స్ లో ఉన్నా కనిపించేవాడు కదా అని అంటాడు. అయితే అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయట్లే. ఇక్కడ 2 రూట్లు ఉంటాయి, ఎటు వెళ్ళాలో వీళ్ళకి అర్థం కావట్లా. అయితే పక్కనే బోర్డు ఉంటది, అటు నుంచి పోతే ఒక గ్యాస్ స్టేషన్ రెస్టారెంట్ కూడా ఉందని ఉంటుంది. వీళ్ళు ఇంకా బండి వేసుకుని అటు సైడ్ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిన కాసేపటికి అది వచ్చేసింది. అయితే ఒలివియా ఇప్పుడు వాష్రూమ్ కి వెళ్ళాలంట. సో అర్జెంట్ గా రెస్టారెంట్ లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ చుట్టుపక్కల చూస్తే చాలా డిస్టెన్స్ దాకా సరిగ్గా రోడ్లు కూడా లేవు. వీడి సైడ్ నుంచి బేసిక్ గా జనాలు వెళ్ళే ఛాన్సే లేదు. అయినా ఇక్కడ ఇంత పెద్ద రెస్టారెంట్ ఎందుకు కట్టారో ఇలాగే అర్థం కావట్లా. షాప్ లోపలికి వెళ్ళాక ఒకరిని పిలుస్తారు. అతను పడుకున్నాడా చచ్చిపోయాడా ఏం అర్థం కాదు. ఎంత పిలిచినా పలకడు. బేసిక్ గా చచ్చిపోయాడు అనుకుంటున్నాను, ఏదో తేడా కనిపించి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడే ముసలావిడ చీకట్లో నుంచి వచ్చి ఎవరు మీరు షాప్ లోపలికి ఎందుకు వచ్చామని నడుస్తుంటది. వచ్చిందని చెట్నే అవుతుంటది. చేదస్తం ఎక్కువ అయిపోయినట్టుంది. ఒలివియా ఏమో టాయిలెట్ ఎక్కడ ఉంది అర్జెంట్ అంటది. బామ్మేమో మూలంది పో, వాష్రూమ్ నీట్ గా ఉంచాలా, నీట్ గా ఉంచకపోతే వాష్రూమ్ తో పాటు స్టోర్ మొత్తం కడిగిస్తానంటది. మనోడు ముసలావిడితో మీ దగ్గర గూగుల్ మ్యాప్స్ ఏమైనా పని చేస్తుందా, ఆన్ లో ఉందా అని అడిగితే ఏడుందో ఒకటే మ్యాప్ అదిగో గోడకు పెట్టని చూసుకోని అంటుంది. గోడ మీద మ్యాప్ మీద అంతా గీతలు ఉంటాయి. ఇటుక ఆ గీతలు అస్సలు అర్థం కావట్లా. పాపం ఇలాంటి మ్యాప్ ఎప్పుడు చూసున్నాడు చదువుకునేటప్పుడు స్కూల్లో తప్ప. ఇటు ఎక్కడికి వెళ్ళాలో ఆ పేరు చెప్పి ఆ ప్లేస్ పేరు చెప్పి ఇక్కడికి వెళ్ళాలంటాడు. ఈవిడ ఇటు నుంచి వెళ్ళడానికి ఓ షార్ట్ కట్ ఉంది, అటు నుంచి వెళ్ళండి అని చెప్తుంది. వీడు ఇప్పుడు చిన్న పేపర్ మొక్క తీసుకొని ఆ మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ మొత్తాన్ని ఆ షార్ట్ కట్ ఎటు ఉందో అది మొత్తం పెన్నుతో గీసుకుంటూ ఉంటాడు మ్యాప్ లో ఉన్నదాన్ని. నాకు అనిపించింది అదొక డ్రైవింగ్ ఎలాగో కాదు, అంటే ఫోన్ వాడడం కూడా కాదా, అక్కడ ఉన్నదో ఫోటో తీసుకుంటే అయిపోయింది కదా. వీడు పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలో పెట్టాలి మొక్కనే. మరీ తప్పలో ఉన్నాడే. సరేలేండి వీళ్ళైతే ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన సామాన్లని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. క్రెడిట్ కార్డు వాడడం వచ్చలేండి. ఇంకా బండిలో ఆ ముసలావిడ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంచెం ముందుకు వెళ్ళాక ముసలావిడ చెప్పిన షార్ట్ కట్ వచ్చింది. వీళ్ళు ఇక్కడ ఆగి ఆ షార్ట్ కట్ లో నుంచి వెళ్దామా లేకపోతే స్ట్రైట్ గా రోడ్డు మీద వెళ్ళిపోదామని ఆలోచిస్తారు. కానీ ఒలివియా ఏమో ఆ ముసలావిడ అడవి తల్లికి అంకితం అయిపోయినట్టుంది. ఆవిడకి అన్ని తెలిసినట్టున్నాయి. ఇంకో దారి నుంచి మనం వెళ్ళడం ఎందుకు, ఇటు నుంచి వెళ్దామని చెప్పి ఒలివియా అంటది. అదే ఏదోటి అని చెప్పి వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోతుంటారు. ఏదో మొహాలు వేసుకుని పోవడం కాకపోతే ఏ ఊళ్ళో అసలు షార్ట్ కట్ అని చెప్పి బోర్డు పెట్టి మరి ఉంచేది. అంటే అటు వెళ్తే ఏముందో ఎన్ని కిలోమీటర్లు ఇది రాసి పెడతాడు. పెద్ద మనిషి ఇది షార్ట్ కట్ అని చెప్పి షార్ట్ కట్ అని బోర్డు మీద రాసి పెట్టాడు. సైలెంట్ కార్ వేసుకుని పోతూ ఉంటే మనకు అర్థమైంది నిజంగానే ఆర్టిస్టే, కామిక్స్ గీకుతూ రాస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళకి పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడతాడు. మనోడేమో నాకు ఖచ్చితంగా అమ్మాయి పుట్టాలంటాడు. దానికి ఒలివియా ఏం అమ్మాయి ఎందుకు పుట్టాలి, అబ్బాయి ఎందుకు పుట్టకూడదు, ఎందుకు ఈ భేదభావాలు వేసిజన్ చూపిస్తున్నావా అని చెప్పి అరుస్తుంది. దానికి మనోడేమో చిన్నప్పుడు మా నాన్న నాతో చాలా దారుణంగా బిహేవ్ చేసేవాడు, ఎప్పుడు చూసినా ఒక మగాడ్లా ఎలా బతకాలి, మగాడ్ అనేవాడు ఎలా ఉంటాడు, ఈ పనికి మళ్ళీ ప్రాసెస్ లో ఆ చేతిలో కత్తులు తుపాకులు పెట్టి కనిపించేలా కోసేయమని చెప్పేవాడు. అలా చిన్నప్పుడు ఏమేం కోసేసుకున్నానో నాకే తెలియదు. ఏ ముహూర్తాన్ని నీతో కుందులు కొంట ఆడతా అని చెప్పానో లేదో అప్పటి నుంచి మరీ చచ్చిపోయాడు. అయ్యకేం తెలుసు నేను కుందులు కొంట ఆడడానికి కాదు నీతో పాటు ఆడుకోవడానికి వస్తానని చెప్పి
చెప్పి వీళ్ళ వైఫ్ ఏమో అంటే ఏంది ఇప్పుడు మనకు అబ్బాయి పుడితే నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తావు ఏందడుతా నా బాబు అలా చేస్తాడేమో భయపడుతున్నానే తల్లి అంటే సడన్ గా అమ్మాయి బ్రేక్ అంటది ఇటు బ్రేక్ వేస్తాడు చూస్తే ఇలా బండి ముందు ఏదో బండి బంపర్ పడి ఉంటది ఇది రెండో సైడ్ నిజంగానే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిపిస్తున్నాడు మనోడు వైఫ్ కి సారీ చెప్పి బంపర్ సైడ్ కి లాగి లోపలికి వచ్చి కూర్చుంటాడు అయితే లోపలికి వచ్చాక వీడికి ఏవేవో కనిపిస్తాయి బండి మీద ఏదో కొంచెం రక్తం పడుతున్నట్టు ఉంటది ఒక్కసారి రక్తం బండిలా కూడా కాదు ఎవడో పెయింట్ డబ్బాతో పోసినట్టు ఫుల్ గా పడిపోద్ది బండి లోపలికి కూడా వచ్చేస్తుంది తొక్కలో బండి పోతే పోయింది పక్కనున్న వీళ్ళ వైఫ్ కూడా డ్రైవింగ్ బాగా చేయట్లేదు అని చెప్పి రాక్షసులా చేంజ్ అయిపోతూ ఉంటది కానీ మళ్ళీ సడన్ గా బయటకు వచ్చేస్తాడు ఏదో కళ్ళు తెలిసి కలగంటున్నాడు వీడికి ఏమైందో ఏం అర్థం కావట్లా పక్కన వైఫ్ కూడా చెప్పడం ఇలా అయిందని నాకని అయితే రేడియో ఆన్ చేస్తే అందులో చెప్తూ ఉంటది నిన్ను లవ్ చేయట్లేదు అని చెప్పి కాసేపు మామూలు పాటలు పెట్టుకుని పోతూ ఉంటారు దారిలో ఒక ముసలాయన కనిపిస్తాడు అతను లిఫ్ట్ అడుగుతుంటాడు మనోడేమో పాపం ముసలాడు లిఫ్ట్ ఇద్దాంలే అంటే ఒలివియా ఏమో వెంటలో వచ్చిందా లిఫ్ట్ లే తొక్కలేదు పదా అంటది వీడేమో పాపం ఎంత దూరం నుంచి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు లిఫ్ట్ వద్దులే ఓక చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళి ఏం తాత ఎట్టున్నావు అనగానే అతను పిచ్చిగా అరుస్తూ ఆ కథ తీసుకుని ఇలా కొట్టడానికి ట్రై చేస్తాడు ఒలివియా ఏమో భయపడిపోయి పానీ అంటది ఇంకా స్పీడ్ గా బండి బానిస్తాడు తాతను చూస్తే వెనకాల కాలు ఎత్తుకొని వస్తుంటాడు అంటే ఆ తాత గట్టిగా అరుస్తుంటాడు మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి రాకూడదు ఇక్కడ ఏదో జరిగిద్ది ఇప్పుడు వెళ్ళిపోండి అని అరుస్తుంటాడు ఇంకా ఒలివియా మొదలు పెట్టింది నేను చెప్పేది వినవా కదా నువ్వు అంటే నాకంటే ఎక్కువ తెలుసా నీకు టాయిలెట్ వస్తుంది బండి పక్క కాపని చెప్పి ఒలివియా అడవిలోకి వెళ్తుంది వీడు బండి పక్క కాపుతాడు సడన్ గా వీడికి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి ఏంటి సౌండ్ అని కొంచెం ముందుకెళ్లి వెనక్కి చూడగానే బండి వెనక నుంచి ఓ డోర్ ఓపెన్ అయ్యి ఉంటది వీడికి అర్థం కాదు ఇలా ఎవరో ఓపెన్ చేశారని ఇంకో పక్క ఒలివియాకి కూడా అడవిలోంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఏవో కనిపిస్తున్నాయి భయపడిపోయి బండి స్పీడ్ గా బాని చేస్తారు ఇద్దరు అక్కడి నుంచి ఒలివియా బండి నడుపుతూ నీ అడవిలో ఏదో చూశాను నాకు భయం వేస్తుంది ఇక్కడ ఏదో ఉందని అంటుంది వీడైతే నాకు ఇంకా తేడాగా అనిపిస్తుంది నాకు ఎందుకు అసలు మనం ముందుకెళ్తున్నట్లేదు మనం వెనక్కి వెళ్తున్నామేమో అని అనిపిస్తుంది అని అంటాడు ఈ గ్యాప్ లో నీడు పడుకుని పడుకుంటే ఒలివియా కళ్ళకి చాలా దారుణంగా వస్తుంది ఇప్పుడు ప్రతి కళ్ళలో వైపుని చాలా దరిద్రంగా ఊహించుకుంటున్నాడే కాసేపు లేచి ఏంది మనం ఇన్ని గంటల నుంచి ఏడో తిరుగుతున్నాం కనీసం అడవిలోంచి కూడా బయటికి వెళ్ళలేదే అని అంటే ఒలివియా ఏమనిద్దంటే ఇప్పుడు దాకా జరిగిపోయిందంతా మర్చిపోయిందంట ఏం మాటలా తెక్కలోడా మనం 2 నిమిషాల ముందే కదా ఇంట్లోంచి స్టార్ట్ అయింది నేనే కదా బండి స్టార్ట్ చేసింది అని అంటది ఈడేమో వసే మెంటల్ దానా మనం వచ్చి ఎన్ని గంటలు అవుతుంది తెలుసా పొద్దున్నే పార్కులో రౌండ్ వేసినట్టు కారు వేసుకుని అడవి చుట్టూ తిరుగుతున్నాం అడవి ఏదో చూసి భయపడ్డావు అంతా మర్చిపోయావా అని అంటాడు ఒలివియా ఏగా నీ కామిక్స్ లో రాసిన కథలన్నీ నాకు చెప్తాను నువ్వు కానీ బండిలో చూస్తే పెట్రోల్ అంతా అయిపోయింది అమ్మాయి కూడా షాక్ అయిపోద్ది ఫుల్ ట్యాంక్ కొట్టించాం కదా 2 minutes లో అయిపోవడం ఏంటి అని అంటుంది అప్పుడే ఒలివియా సడన్ గా బండి ఆపిద్ది ఎందుకంటే సేమ్ అదే బంపర్ అదే లొకేషన్ లాగా ఉంటది వీళ్ళకి భయం వేసేసిద్ది ఇక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నామని ఎదురుగా చూస్తే ఎవరో ఒక ఆవిడ రక్తంతో దడిచి ఉంటది ఆ భయంలో ఒలివియా ఎంత ఫాస్ట్ గా బండి నడిపిద్దంటే అలా ఫాస్ట్ గా నడిపి ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇదే బంపర్ దగ్గరికి వచ్చింది ఇంకా వీళ్ళకి ఏమీ అర్థం కాదు ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే వీళ్ళు నిజంగానే గంటల నుంచి ఈ అడవిలో పడి తిరుగుతూ ఉన్నారు కానీ ఎన్ని గంటలు అవుతున్నా నైట్ అవ్వలేదు ఇప్పుడు దాకా అసలు ఏంటిదని బయటకు అలా వస్తారు అంతే సడన్ గా చీకటి అయిపోద్ది వీళ్ళకి అసలు ఈ బంపర్ కావాలేంటి ముందు సైడ్ లాగేసిన యాడ్ నుంచి వస్తుంది మొత్తం అంతా ఇదే చేస్తుందా ఏంది అని కోపంతో ముందుకు వస్తే పక్కనే ఓ బండి కూడా పడి ఉంటది దాందే ఈ బంపర్ ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడే పాడుబడి పడిపోయి ఉన్నట్టు కనిపిస్తుంది కొంచెం తేడాగా ఉందని వెనక్కి తిరిగి చూస్తే ఆ పక్కనే చెట్టుకి ఏదో శవం వేలాడుతూ ఉంటది వీళ్ళు భయపడే టైంకి ఇంకా భయపెడదామని వెనక నుంచి ఎవడో వచ్చి వీళ్ళని కోసేస్తుంటాడు వీడెవడో అర్థం కావట్లా అడవి రాక్షసుడులా ఉన్నాడు వీడు ఏదో చూసేలేపు వీళ్ళు బండి లోపలికి వెళ్ళిపోయి బండి వెనక్కి తీసేసుకుందాం అని అనుకుంటారు వీళ్ళ వైఫ్ ఏమో మనం వెనక్కి వెళ్తే మళ్ళీ ఏడకే కదా వచ్చేది మళ్ళీ వాడు ఏడేసి వస్తాడు ముందు గుద్ది పడేవాడిని తర్వాత చూసుకుందాం అని అంటుంది ఎంత వద్దంటున్నా వినతో ఒప్పుకోదు నువ్వు వాడిని తంతావని అంత అన్నమంటావా అని అంటూ ఉండడం వల్ల వీడు ఒక గుద్దేస్తాడు అంటే బండి వేసుకుని గుద్దేస్తాడు అప్పుడే బంపర్ కూడా కింద పడిపోద్ది నెమ్మదిగా బండి వెనక్కి తీసేస్తారు కదా వీళ్ళకి ఏమీ అర్థం కాదు ఉండే కొద్ది అసలు ఇప్పుడు దాకా జరిగిన విషయం అంతా మర్చిపోతుంది అంటే ముసలావిడ షార్ట్ కట్ గురించి చెప్పింది ఎవడో పనికిమాలినాడు షార్ట్ కట్ అని బోర్డు పెట్టి చేస్తే అందులోంచి దూసి వచ్చేది ఏం గుర్తులేదు అసలు వీళ్ళకి విషయాలు ఎందుకు గుర్తుండటం లేదో కూడా తెలియట్లే అలా చాలాసేపు వెనకపోయేదిగా ఉన్న కాస్త పెట్రోల్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటది దాంతో వీళ్ళు లోపల ఉంటే మంచిది కదని బయటకు వస్తుంది వీళ్ళ కిందకి దిగాను కానీ ఆ మాస్క్ మ్యాన్ గడు మళ్ళీ వచ్చేస్తాడు అంతా ఏడేడా ఉందో 1 kilometer డిస్టెన్స్ లో వాళ్ళు యాడికి పోయి దూరం నుంచి చూసేస్తాడు అనుకుంటా మాస్క్ మ్యాన్ వీడిని ఇద్దరిని చంపేస్తాడు అనే టైంకి అటు నుంచి ఇంకో బండి వేసుకుని ఎవరో వస్తారు ఆ బండి లైట్ ఇటు కళ్ళలో పడి ఇటు కళ్ళకి వచ్చేస్తుంది లేకపోతే ఎంతసేపు వీళ్ళ లైట్ కూడా కళ్ళ మీదగా పడుతుంది వాళ్ళ లైట్ కానీ ఇటుకి ఏదో అయిపోయింది సైలెంట్ వీళ్ళు టైం చూసి అక్కడి నుంచి పారిపోయి బయటకి వచ్చేస్తారు అయితే ఇలా వీళ్ళు ఎంతసేపు అడవిలో తిరుగుతూ ఉంటారు అంతంతసేపు వీళ్ళ లైఫ్ లో జరిగిన చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు ఇంకా ఉండే కొద్ది యదవసలు జరిగిద్ది అనుకోండి కాసేపు ప్రేమగా మాట్లాడుతూ కాసేపు కోపము బాధ యదవ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అని చూపిస్తా ఉంటారు అయితే ఈ పనికి మాలిన అసలు తట్టుకోలేకే అనుకుంటా ఈసారి తగ్గేది లేదని చెప్పి ఒక కత్తి తీసుకొచ్చి ఇద్దరిని అంటే గుద్దేసి ఆడ పడేస్తాడు కాసేపు నెమ్మదిగా మొన్నడు కళ్ళు తెలిసి ఏమైంది అని అంటాడు ఆ మాస్క్ మ్యాన్ గాడు ఇద్దరిని కట్టేసి వాళ్ళని అక్కడ పడేసి వాడు దూరంగా కూర్చొని తింటూ ఉంటాడు అప్పుడు మనకు తెలిసిద్ది ఇటు తింటుంది ఏమి జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని కాదు ఎవరో మనిషి చేయి పట్టుకుని తింటున్నాడు ఎదవా బెప్పంగాడు అడు తిప్పి మళ్ళీ మనకి రాంగ్ టర్న్ సినిమానే చూపిస్తున్నాడు ఒలివియంగా ఫిక్స్ అయిపోయింది ఇలా చచ్చిపోబోతున్నాయని మనోడు మొత్తం ఏదో చేసిన కాపాడతా అంటాడు ఒలివియా మొత్తం లేదు అయిపోయింది ఇవచ్చి లాస్ట్ ఇవాళ మనం బేజా ఫ్రై చేసుకున్నాడు తింటాడు అందుకే నీకు విషయం చెప్పాలి నేను నన్ను క్షమించు నేను ఆఫీసులో ఒకరితో లింక్ ఎట్టుకున్నాను రోజు ఎక్స్ట్రా డ్యూటీ అని చెప్పి ఆఫీస్ లో ఉంటున్నా అని చెప్పాను కదా ఎక్స్ట్రా డ్యూటీ అయితే చేస్తున్నాను కానీ ఆఫీసులో కాదు ఆ లింక్
లింక్ పెట్టుకుని అని చెప్పని ఆ లింక్ గాడితో చేస్తున్నా. వాడింట్లో చేసేదాన్ని ఎక్స్ట్రా డ్యూటీ. ఒరిజినల్ గా చెప్పాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డో వాడి బిడ్డో కూడా నాకు అసలు తెలియదు. నాకే ఐడియా లేదు. ఏమంటున్నావు, చచ్చిపోతున్నావు కాబట్టి చెప్పాను అంతే, లేకపోతే నేను చెప్పేదని కాదు అని అంటుంది. అంతే మనోడు దిమ్మ తిరిగి అక్కడే పడిపోతాడు. ఆ మాస్క్ మ్యాన్ గాడు ఉన్నాడే, వాడు కారులో సామాన్లు కూడా కొట్టేస్తా ఉంటాడు. వీళ్ళ రేడియో కూడా కొట్టేసి ఉంటాడు. ఆ రేడియోలో వస్తూ ఉంటది, ఇది నేను ప్రేమించట్లేదు అని చెప్పి. స్టార్టింగ్ లో వీళ్ళ రేడియో అని చేసినప్పుడు కూడా అదే వచ్చింది. ఎవడ ఆఫీస్ లో ఎక్స్ట్రా లింక్ గాడే అనుకుంటా మాటి చెప్తున్నాడు రేడియోలో, నీ వైఫ్ నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పి. అయితే ఇదేమి ఓల్ని ఆ బోర్ కొట్టిన మటన్ షాపోడి మనుషుల్ని కొరుక్కు తినే ఫ్యాంటసీ సినిమా మాత్రమే కాదు. బేసిక్ గా ఇదంతా ఒక లూప్ లో నడుస్తుందన్నమాట. అంటే అంతా ఈ అడవిలోనే, ఈ చిన్న ప్లేస్ లోనే జరుగుతుంది. ఎవడ గంజాయి పెంచుతున్నాడో ఆడో తెలియదు కానీ ఆ స్మెల్ కో ఏమో ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఆ మాస్క్ మ్యాన్ గాడు వచ్చి ఫ్రెష్ గా నైట్ అయిందిగా, ఫ్రెష్ ఫుడ్ తిని పడుకుందామని ఒలివియాని లేపేయడానికి వస్తాడు. ఒలివియా వద్దని గోల్ చేస్తుంటది. అదే మనోడిని తినడానికి ట్రై చేస్తుంటే వాడు గొడవ చేసి ఉండేవాడు కాదు. ప్రస్తుతం వాడి జీవితం అంతా అంధకార సందుల్లో మందంగా తిరుగుతూ ఉంది. అయితే అప్పుడే వెనక నుంచి ఆ తాత వచ్చేసి ఆ మాస్క్ మ్యాన్ గాడు మాస్క్ తీసేసి ముక్కు మీద గుద్దు వాడు మూల పడేస్తాడు. అయితే అది ఎవరో కాదు, స్టార్టింగ్ లో తాత వచ్చి ఇక్కడ నుంచి వెళ్తావా నడ్డే కొట్టమంటావా అని అన్నాడు కదా, ఆ తాతే వచ్చి ఇలా హెల్ప్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు వీళ్ళిద్దరిని విడిపించేసి చేతులు ఎగొట్టేసి అదే చేతులు కట్లిప్పేసి అక్కడి నుంచి దూరంగా తీసుకొని వస్తా ఉంటాడు. వీళ్ళిద్దరు తాత వెనకాలే పోతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను అడిగింది ఇప్పుడు మళ్ళీ ఆ పనికి మాలోడు మనుషులు వేపుకొని తింటున్నాడే మాస్క్ సచ్చినోడు, వాడి గురించి కాదు. అట్టంటోడు ఎలాగో అమెరికాలో గల్లీకి ఒకడు ఉంటాడు, ఇంకాసేపు నా పిల్లంతా ఉంటే నేను కూడా వాడిలాగా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో నేను వాడి గురించి అడగట్లా, ఈ ప్లేస్ గురించి చెప్పు, ఎందుకు ఇంత వింతగా జరుగుతుంది ఇక్కడ అని అడిగితే తాత చెప్తాడు, ఈ చుట్టూ పక్కల ఒక 5 కిలోమీటర్ల దాకా మొత్తం అంతా శపించబడిన స్థలం ఇది. శపించబడటం వల్ల ఇక్కడ టైము కాలము ఏది ఒక పట్టాన ఉండదు, ఎలా పడితే అలా జరుగుద్ది. దీన్ని మనం అర్థం చేసుకోలేమంటే మనోడేమో 5 కిలోమీటర్లు కదా స్ట్రైట్ గుద్దితే వెళ్ళిపోతాం కదా అని అంటే తాతేమో లేదు, ఆ పాపిష్టి సచ్చినోడు ఎవడో దరిద్రుడి దగ్గర సరిగ్గా డబ్బులు కూడా లేనట్టున్నాయి, కరెక్ట్ గా ఒక 5 కిలోమీటర్ల స్థలం అంతే తీసుకుని ఇక్కడే వాడు చేయాల్సిన చేసి సచ్చినట్టున్నాడు. దీనివల్ల అట్లీస్ట్ కొంచెం దూరంగా వెళ్లి మళ్ళీ తిరిగి వస్తున్నట్టు కూడా ఉండదు. ఈ చిన్న ప్లేస్ లోనే ఏడేడే తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తా ఉంటది. ఇందులోనే ఆ సప్పించి సచ్చినోడు ఎవడో అన్ని ఫీచర్స్ పెట్టేశాడు. అయితే ఇక్కడ ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ ప్రతి ఒక్కటి ఒకేసారి జరుగుతూ ఉంటది. ఏడదాకా కూడా వాడు పెట్టిన ఫీచర్స్ అన్ని నాకు బాగానే నచ్చాయి. కానీ ఆ సచ్చినోడు ఇక్కడ జరిగేవన్నీ జనాలు మర్చిపోతా ఉంటారు. ఇది ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాల. దీనివల్లే నేను ఇప్పుడు మీతో మాట్లాడినా ఇంకొక 5 నిమిషాలు మొత్తం మర్చిపోయే ఛాన్స్ ఉంది, మీరు కూడా నన్ను మర్చిపోయే ఛాన్స్ ఉంది. అలా తీసుకుని మెడ ఎగొట్టిన కొంచెం దూరంగా ఉన్నాడు అని మన తాత ఈ ప్లేస్ గురించి టూరిస్ట్ గైడ్ లాగా తిరుగుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బేసిక్ గా అయితే నేను ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈ విషయం కూడా నాకు తెలియదు, నేను ఇక్కడ ఎక్కకపోయాననే ఒక్క విషయమే నాకు గుర్తుంది అని అంటాడు. తర్వాత ఈ సైన్ బోర్డు చూసి, ఈ సైన్ బోర్డు ఇక్కడ ఉందేంటి, ఇప్పుడు దాకా ఇలాంటిది నేను చూడలేదు, ఇక్కడ మీ ఇద్దరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో చేంజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఆగండి, అసలు మీ ఇద్దరు ఎవరు, నేను మా అమ్మ బాబుతో కూడా చిన్నప్పటి నుంచి ఇంత ఎక్స్ప్లెనేషన్ దేనికి ఇవ్వాలా, మీకెందుకు ఇస్తున్నాను అని మళ్ళీ కాలు తీసుకుని వాళ్ళు మొహాలు పగలగొట్టడానికి ట్రై చేస్తుంటాడు. అది చెప్పాడు కదా ముందే మర్చిపోతాడని, మొత్తం మర్చిపోయాడు. గజనీ లాగా 5 నిమిషాల కోసం 15 నిమిషాల కోసం అంతా మర్చిపోతుంటాడు. సర్లేండి వీళ్ళిద్దరు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఉందా ఇవన్నీ పక్కన పెట్టారా, ఈడి పరిస్థితి ఏంటి, ఆ పనికి మాలింది చచ్చిపోతున్నాను కదా అని చెప్పి మొత్తం అంతా ఇటు చెప్పేసింది. అంటే అసలు నాకు కూడా నచ్చలేండి. ఇప్పుడు ఎట్టాగో చచ్చిపోతున్నాడు అనుకోండి, కనీసం చచ్చిపోయే ముందు కూడా ప్రశాంతంగా సావనివ్వడానికి ఒప్పుకోలేదు వీడిని. నీకు పుట్టే బిడ్డకి నీకు సంబంధం ఉందో లేదో కూడా నాకు తెలియదు. రోజు నేను ఆఫీసులో నైట్ టైం ఓ లింక్ గాడితో డింక్ చెక్కాడింగ్ అని చెప్పి వాడిని సాడ్ చేసి చంపేలా చేయడం ఎందుకు, సాడిస్తే కాకపోతే ఈవిడ కంటే ఈ ప్లేస్ ని సప్పించినోడు నయం. ఏదో ఈ ప్లేస్ లో జనాన్ని తిప్పుట పాస్ట్ 2% అంతా ఇక్కడే పెడతా అని చెప్పి కన్ఫ్యూజ్ చేసి కొంచెం ఎంటర్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఈవిడ మరి దారుణంగా ఉంది, ఈవిడే సైకోలా ఉంది. మనోడు మాత్రం సర్లేం ఇవన్నీ కాదు, ముందు ఈ ప్లేస్ నుంచి ఎలాగైనా తప్పించుకుని బయటికి వెళ్ళి ఆ తర్వాత నా సావేదో నేను సస్తా అని చెప్పి ఇక్కడి నుంచి అసలు ఎలా వెళ్ళాలో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తాత ఇందాక మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడుగా, ఆ ప్రాసెస్ అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. టైం అనేది ఒకలా ఉండదు కదా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మొత్తం అంతా ఒకేసారి ఒకే ప్లేస్ లో జరుగుతూ ఉంటది. దానికి అర్థం ఏంటి, ప్రజెంట్ లో ఉన్నోళ్ళు, పాస్ట్ లో ఉన్నోళ్ళు, ఫ్యూచర్ లో ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా ఎదో బండి వేసుకుని ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అంటే ఒలివియా వీళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరి యొక్క ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అందరూ ఏడే ఉండాలి. కొంచెం కన్ఫ్యూజ్ అయినా అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పాస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఇలా పాస్ట్ లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో గుర్తు తెచ్చుకొని అదే పాస్ట్ కి అదే టైం కి వెళ్తారు. ఈ అమ్మాయికి వాష్రూమ్ వస్తుందని చెప్పి అడవిలో ఆపమంది కదా, ఆ ప్లేస్ కి వెళ్తారు. కరెక్ట్ టైంకి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పాస్ట్ లో వచ్చిన ఒలివియాని చూస్తారు, చూసి అలా దాక్కుంటారు. పాస్ట్ లో వీడు కారు దగ్గర నుంచో ఉన్నాడు కదా, వీడికి ఏదో సౌండ్ వినిపించి ఏదో ఎవరు ఉన్నా అనిపించింది. అనిపించేలా చేసింది ఎవడో కాదు, ఈడే ఎలా డిస్టర్బ్ అవుతాడో తెలుసు కదా. ముందు గజ్జికాయ వేయగానే వీడు అలా ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడే వీడు బండి లోపలికి పోయి వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండాలి, ఆ ఫ్యూయల్ కొట్టేస్తాడు. అంటే అలా పెట్రోల్ కొట్టేసి వీళ్ళు బండి వేసుకొచ్చేదే, అంటే పాస్ట్ వాళ్ళు కాదు, ప్రజెంట్ గా వీడు కొట్టేసాడే, వీడి బండి ఉండాలిగా, ఆ బండిలో పెట్రోల్ అయిపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ రోడ్డు మీద తిరుగుతుంది. ఆ కారులో ఇప్పుడు పెట్రోల్ పోసి ఇద్దరు వెళ్ళిపోదామని ప్లాన్. ఇలా వీడిని డిస్టర్బ్ చేశాడు. అటు పక్క వాళ్ళ వైఫ్ కూడా నాకు ఏదో కనిపించింది, ఏదోలా ఉంది, ఆ లింక్ గడు గుర్తొచ్చాడేమో, సర్లేండి ఎవరినో చూడలా, ఈవిడే చూసుకుని భయపడిపోయి బండి ఎక్కేసింది. ఇలా వీళ్ళ దగ్గర వీళ్ళ ఫ్యూయల్ వీళ్ళే కొట్టేసి అలా వాళ్ళ కారు దగ్గరికి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నది. ఇలా స్పీడ్ ఇంకా బండి వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ పాస్ట్ లో ఆ ముసుగు మట్టం సచ్చినాడు వీళ్ళిద్దరిని పట్టుకొని నైట్ టైం చంపేయడానికి వచ్చాడు కదా, అప్పుడు ఇంకేదో బండి అడ్డం వచ్చింది
వచ్చింది వీళ్ళకి మొహం మీద లైట్ వేసారు. వీళ్ళే వెళ్ళి కావాలని వాడి కళ్ళ మీద లైట్ వేసారు. అంటే పాస్ట్ లో ఉన్న వాళ్ళని కాపాడదాగా మళ్ళీ వీళ్ళు బతికేది. సో అందుకే పాస్ట్ లో ఎగ్జాక్ట్ గా జరిగినట్టే వీళ్ళని కాపాడేసుకుంటారు. అయితే అప్పుడే ఒలివియాకి వెలిగిద్ది. నాకు ఇప్పుడు మొత్తం అంతా అర్థమైపోయింది, చాలా క్లియర్ గా ఉంది. ఆ నైట్ టైం ఎక్స్ట్రా చేసిన వర్క్ అంతా తూచి ఏం లేదంటది అనుకున్నా, అదేం కాదు. ఇక్కడ జరుగుతుందంతా రివర్స్ లో అవుతుంది. మనం కూడా బండిని ముందుకు కాకుండా రివర్స్ గా వెనక్కి తీసుకొని పోతూ ఉన్నాం అనుకోండి, అలా మనం కూడా ఫుల్ రివర్స్ కి వెళ్ళిపోతామేమో లైఫ్ లో అని అంటది. నీకెలా అర్థం అవుతుందంటే ఇందాక సైన్ బోర్డు లో అదే ఉందని అంటుంది. ఇంకా ఈడు కూడా ఓకే మనం పెద్దగా పీకే పని ఏం లేదు కదా, ట్రై చేద్దామని వీడు బండిని అలా వెనక్కి తీసుకుని పోతుంటాడు. ఇలా వెనక్కి వెళ్తూ ఉంటే వీళ్ళకి ఇదంతా వర్కౌట్ అవుతుందన్న విషయం అర్థం అవుతుంటది. కానీ ఇందులో ఇంకో దరిద్రం ఏంటంటే వీళ్ళు ఇలా వెనక్కి వెళ్తూ ఉన్నారు కదా, దానివల్ల వీళ్ళు లైఫ్ లో కూడా మొత్తం అంతా వెనక్కి వెళ్తున్నారు. ముందేం జరిగింది అన్న విషయం వీళ్ళకి గుర్తులేదు. అంటే ముందేం జరిగింది, వెనక్కి వెళ్తే మనం డైరెక్ట్ వెనక్కి ఇంటి దాకా వెళ్ళిపోతాం, మన లైఫ్ లో వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఐడియా వీళ్ళకి వచ్చింది. కానీ వీళ్ళు వెనక్కి వచ్చేయడం వల్ల ముందు ఈ ఐడియా వచ్చిందన్న విషయం కూడా మర్చిపోతున్నారు. అంటే వెనక్కి వెళ్ళాలన్న విషయం మర్చిపోయి మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నారు. ముందుకు వచ్చాక ఏంటి, వెనక్కి వెళ్తే వెనక్కి వెళ్తామని గుర్తొస్తుంది. మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకి, మళ్ళీ వెనక్కి మళ్ళీ ముందుకి. అబ్బో ఆ చెప్పించినోడు ఎవడో కరెక్ట్ గానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఇలా తెలియకుండా ఏదేదో చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆకలేసి ఒలివియా వెనక్కి బండి వెనక్కి చూస్తుంది. అయితే వెనకున్న బ్యాగ్ లో తనకు ఒక కత్తి చిక్కుతుంది. అయితే ఆ కత్తి ఎగ్జాక్ట్ గా సేమ్ మాస్క్ మ్యాన్ తిరుగుతాడే మటన్ కొట్టు మాస్క్ మ్యాన్, వాడి చేతిలో ఉన్న కత్తే ఈ కత్తి. ఒలివియాకి డౌట్ వచ్చింది. అంటే ఆ మాస్క్ చచ్చినోడు నా హస్బెండే, నేను వీడిని మోసం చేశాను, అదే మోసం చేశాను విషయం వీడికి తెలిసిపోయినట్టుంది, వీడు నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు అని అనుకుంటుంది. మర్చిపోయింది లేండి, వీడికి ఆల్రెడీ నైట్ టైం విషయం చెప్పేసిందన్న విషయం, ఈవిడ డింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉందన్న విషయం వీడు కూడా మర్చిపోయాడు. చెప్పాను జరిగినవన్నీ మర్చిపోతాదని. ఈవిడైతే ప్రజెంట్ వీడికి అంతా తెలిసిపోయిందేమో, నన్ను చంపేస్తాడేమో అని చెప్పి ప్రజెంట్ వీడికి కత్తి చూపించింది. కోపం వచ్చేసి కత్తితో నిన్ను చంపేస్తా అంటే నా సీక్రెట్ తెలుసుకొని నన్నే చంపేద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఇన్ని సంవత్సరాల పాటు నిన్ను బుడబొక్కలోని చేశాను, ఈ మాత్రం ఇంకాసేపు నిన్ను చేయలేనా, బయట బా ఐలాండే బయట బో అని చెప్పి అంటుంది. పాపం వీడు కూడా భయపడిపోయి బయటకు వెళ్తాడు. వీడికి ఏమో అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు దేని గురించి మాట్లాడుతున్నా కూడా వీడికి తెలియదు. మనోడేమో బయటకు వచ్చి బతిమలాడుతూ ఉంటాడు, ఏమైనా ఆమె డౌట్ పడమాకే, అసలు దేని గురించి మాట్లాడుతావు నువ్వు, లోపలికి కానీ ఏ నైట్ అయిపోయింది అని అంటాడు. ఇది మాత్రం కహానీలు చెప్పమాక, ఈ పనికి మళ్ళీ కహానీలు చెప్పాక ఇన్ని వాళ్ళు నేను ఎదవం చేసింది, ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా, నీకు తెలిసిపోయింది నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటది. కానీ ఇటు సైడ్ చూస్తే ఆ మాస్క్ మ్యాన్ కూడా వచ్చేసి ఉంటాడు. ఇదేమో ఓపెన్ చేయట్లా, ఇడికి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఒలివియా ఇప్పుడు ఒంటరిగానే కారులో ఉంటది. కానీ ఆ బండిలో అలా ఉన్నప్పుడు ఈ పక్కనే రక్తంలో తడుచున్న తన రూపం కనిపించింది. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది. ఒలివియా బయటకు రాగానే ఆ మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇవిడ కడుపులోకి ధమేలను పొడిచేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, మాస్క్ ఉమెన్. ఒలివియానే ఆ మాస్క్ మ్యాన్ కమ్ ఉమెన్. ఒలివియా ది కైమా కొట్టు ఉమెన్. ఈవిడ ఒలివియానే చంపేస్తుంటే వెనక నుంచి మనోడు వచ్చి ఈవిడ కొట్టేస్తాడు. కానీ ఆడు చూస్తేనేమో మాస్క్ ఉమెనే కాదు, మాస్క్ మ్యాన్ కూడా ఉన్నాడు. అంటే మనోడు కూడా మాస్క్ మ్యాన్ ఫామ్ లో ఉన్నాడు. పాస్ట్ టు ఫ్యూచర్, ఫ్యూచర్ పాస్ట్ అన్నాగా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పార్ట్ లాగా ఇక్కడ చాలా పార్ట్లు ఉన్నారు. వీళ్ళకి వీళ్ళే మందలుగా దిగుతున్నారు. మనోడు మాత్రం అస్సలు దక్కడు. నేను నా వైపు పిల్లల్ని కాపాడాలి అని చెప్పి ఇక్కడ ఉన్న మటన్ కొట్టు మాస్క్ మ్యాన్, మాస్క్ ఉమెన్ ఎంత మంది వచ్చినా వాళ్ళందరి మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాడు. తగలెట్టేసి వేరే థాట్ లేకుండా బండి వేసుకొని స్పీడ్ గా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈసారి అస్సలు మర్చిపోడు. ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుంటాడంటే దానివల్ల ఆకాశంలో చుట్టుపక్కల చాలా చేంజెస్ వస్తుంటాయి. పాపం ఆ శపించిన యొక్క ఫీచర్స్ అన్ని సరిగ్గా పనిచేయట్లా, వీళ్ళు నిజంగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏం అర్థం కావట్లా, సబ్స్క్రిప్షన్ మొన్నే కదా తీసుకుంది అప్పుడే అయిపోయిందా అని చెప్పి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. అడిదిగి లాస్ట్ కి వెళ్ళైతే ఆ ప్లేస్ యొక్క ఎంట్రన్స్ కి అంటే బయటకు వచ్చేస్తారు ఇంకా. కానీ ఇటు సైడ్ చూస్తేనేమో పాపం అప్పటికే వాళ్ళ వైఫ్ చచ్చిపోయి ఉంటది. ఈడేమో తెగ ఏడుస్తూ ఉంటాడు. ఈడు ఫోన్ తీసుకొని చూస్తే అందులో వాళ్ళ అమ్మ, నాన్న, అక్క, చెల్లి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాల్స్ మీద కాల్స్ చేసి ఉంటారు. ఏంటంటే వీళ్ళు లోపలికి వెళ్ళి చాలా రోజులు నెలలైపోయింది, అలాగే ఇరక్కబోయి ఉన్నారనమాట. అయితే ప్రస్తుతానికైతే మనోడు మనసు పగిలిపోయింది. ఏంది గొంపతీసి గుర్తొచ్చేసిందా జరిగిందంతా అంటే, అదే వాళ్ళ వైఫ్ డింగు ప్రోగ్రాం తెలిసిపోయిందా అంటే లేదు. అంటే పాపం వైఫ్ చచ్చిపోయింది, వాళ్ళ పుట్టబోయే బిడ్డ కూడా చచ్చిపోయింది, దాని వల్ల మనసు పగిలిపోయింది. ఇంకా వీడు లాస్ట్ గా వాళ్ళ నాన్నకు ఒకసారి ఫోన్ చేసి, నాన్న ఏ ముహూర్తం తగులుకున్నావు అసలు నువ్వు నన్ను, ఆ రోజు జింక మాంసం కొయ్యా అని చెప్పి నా చేతిలో కత్తెట్టావు, ఆ దరిద్రం కొద్ది నేను నా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ బ్యాచ్ వాళ్ళంతా ఆ చెత్తడివిలో పడి జింకలు కాదు మనుషుల మాంసాలు కోసుకుంటూ తిరుగుతున్నది, ఫోన్ పెట్టాయి అని చెప్పి లాస్ట్ గా వాళ్ళ నాన్నతో ఒక్కసారి మాట్లాడి ఈ అదో మళ్ళీ అలా గడిలోకి వెళ్ళిపోతుంటాడండి. వాళ్ళ వైఫ్, పుట్టబోయే బిడ్డ అందరూ చచ్చిపోయారు కదా, ఇంకా ఈ జీవితంలో ఈ ప్రపంచంలో నాకు మిగిలింది ఏంటి, మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళా అంటే మా బాబు ఇంకా నువ్వు మగాడివి కాలేదంట అని చెప్పి జింక వేటకెత్తపోతాడు. దానికంటే అడవిలో ఉండడం బెస్ట్ అని చెప్పి ఇదే అడవిలోకి వెళ్ళిపోతుంటాడు. ఆ శపించిన ప్రీమియం సబ్స్క్రిప్షన్ మళ్ళీ తీసేసుకున్నట్టున్నాడు. అంటే వీడు ఎందుకు వెళ్తున్నా అంటే వీళ్ళ వైఫ్ చనిపోయింది, అంతా జరిగిందిగా, ఇదంతా మర్చిపోవాలనుకుంటున్నాడు. లోపలికి వెళ్తే అంతా మర్చిపోతారు ఈజీగా. సో ఈ ఫీచర్ ని యూజ్ చేసుకుందామని అలా లోపలికి వెళ్ళిపోతుంటాడు. పోతా పోయేటప్పుడు వీడు ఏదో కొయ్య మొక్క కూడా తీసుకుంటాడు. ఈ కొయ్యగాడు ఆ కొయ్య పట్టుకున్నప్పుడు మనకు అర్థమైద్ది, ఓ తాత కథ మొక్కతో నడ్డేలు కొడతా అని చెప్పి తిరుగుతుంటాడే, ఎవడో కాదు ఆడు ఈడే. మళ్ళీ లోపలికి వెళ్తాడుగా, అలా వెళ్ళాక మళ్ళీ ఇలా తయారైపోతాడంట. అంటే ఈ తాత అయ్యే కొద్దీ ఆ అడవిలో పడి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో తిరుగుతూ పిచ్చోడైపోయాడు. బాగా ఒళ్ళు మండిపోయింది. ఆ ఏళ్ళ తొక్కలో ఎమోషన్స్ ఎక్కువైపోయి ఇక్కడికి ఎదక సచ్చాను, నా పాత వర్షన్ మళ్ళీ ఎక్కడికే వచ్చింది కదా, అంటే ఇటు పాస్ట్ మళ్ళీ జరగాలి కాదు ఎక్కడికే వచ్చిందిగా, ఈసారి వచ్చినప్పుడు వాళ్ళని తరిమేయాలని చెప్పి కారు వేసుకుని ఎవరు
వచ్చినా ఈ తాత వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దని చెప్పి గోల్ చేస్తూ ఉంటాడు. మనోడు ఇప్పుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి అలాగని అక్కడ ఒక చిన్న పాపని చూస్తాడు. ఇడికి అర్థమైపోయింది పాప ఎవరో కాదు వీళ్ళ వైఫ్ కు పుట్టిన పాప. మరి ఇడి పాపో ఆ డింగుగడి పాపో అదంతా నాకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే పాప అయితే ఉంది ఇక్కడ. అయితే ఆ డింగు విషయం వీడికి తెలియదు కదా. మేబీ ఏదో ఒక వర్షంలో పాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసెంట్ టెన్స్ లో ఎందులోనో వచ్చిన ఒక ఒలివియా ఇక్కడ ప్రెగ్నెంట్ పిల్లల్ని కనేసింది, పాప పుట్టింది. అందరికి ఒకేలా అవ్వదు. మరి చెప్పించోడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, డిఫరెంట్ గా అవుద్ది. అందుకే వీడైతే పాపను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.